గొడ్డెకు ఆ గొడుగు అన్నట్లుగా ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం కమల్నాథులు అవలంబిస్తున్న స్టాండ్ ఇది. తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు మద్దతిచ్చింది మేమే అంటూ జనం ముందు బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు సీమాంధ్రలో మాత్రం జరిగిందేదో జరిగింది, ఈ ప్రాంత అభివృద్ధి పూచి మాదంటూ కొత్త పల్లవి ఆలపిస్తున్నారు. తిరుపతిలో జరిగిన ఎన్డీఏ శంఖారావు సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి మోడీ ప్రసంగించారు. విభజనతో సీమాంధ్రులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో ఉదాసీనంగా ఉండకూడదంటూ ఉపన్యాసం దంచేశారు. సీమాంధ్ర ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు ఇక్కడ ఎన్నో అనుకూల అవకాశాలున్నాయంటూ ఓట్ల రాజకీయాన్ని భుజానికెత్తుకున్నారు మోడీ. आज ग्लोबल इकोनॉमी का एरा है, विश्व व्यापार का युग है। हमारा सीमांध्र का समुद्र तट वो न सिर्फ सीमांध्र की प्रॉस्पेरिटी का कारण बन सकता है, लेकिन सीमांध्र के हमारे पोर्ट सेक्टर को बढ़ावा दे करके भारत की प्रॉस्पेरिटी का गेटवे ऑफ प्रॉस्पेरिटी सीमांध्र को बनाया जा सकता है। సీమాంధ్ర అభివృద్ధి తమతోనే సాధ్యమంటూ మోడీ, చంద్రబాబులు సమర్థించుకున్నారు. అప్పులు, ఆదాయంపై సరైన వివరణ కూడా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించారంటూ ఎన్నికల వేళ బాబు పాతపాటే పాడారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తానన్నారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. 55 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళందరూ అక్కడుండి అందరూ కలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఈరోజు ఉన్న పడంగా హైదరాబాద్తో మీకు సంబంధం అంటే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. నేను ఆ రోజు అభివృద్ధి చేసింది మీకోసం చేశాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, హైదరాబాద్ లాంటి రాజధాని సీమాంధ్రలో రావాలి, ప్రతి ఒక్క సిటీ అభివృద్ధి కావాలి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను ఖతం చేయాలంటూ ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కూడా బాబు, మోడీలని ఫాలో అయ్యారు. వైఎస్ఆర్సీపీ హఠావో, సీమాంధ్ర బచావో అంటూ కొత్త నినాదానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు వైఎస్ఆర్, జగన్, వారి అనుచరులే కారణమంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. చీకొట్టారు, మనల్ని కించపరిచారు, మనల్ని అగౌరవపరిచారు. వాళ్లలో భాగస్వామే ఈ వైఎస్ఆర్సీపీ. అది కూడా కాంగ్రెసే, అది కాంగ్రెసే. ఈ రెండు దొందే. మనకి 7వ తారీఖు జరగబోయే ఎన్నికలకి మన సీమాంధ్ర నుంచి వెళ్లగొట్టాల్సింది వైఎస్ఆర్సీపీ హఠావ్, సీమాంధ్ర బచావ్. సభా వేదికగా బాబు, నమో ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ఇద్దరి ఆలోచన ఒకే విధంగా ఉంటుందని మోడీ అంటే అభివృద్ధి తప్ప నాకింకేం కనిపించదంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు లీడర్లు. ఇక ఏదో అనుకుని సభకెళ్లిన జనం మాత్రం నేతలు చెప్పిన మాటలు విని చక్కా వెళ్లిపోయారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో తమ గొప్పతనం వివరించిన నేతలు ఇప్పుడు ఓడ దాటిన తర్వాత మాట మార్చడం సగటు ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. అయినా పాలిటిక్స్ అంటేనే ఇంత అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు.